అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందినటువంటి సునీత విలియమ్స్ మరొకసారి అంతరిక్షంలో అడుగుపెట్టడానికి వినాయకుడి విగ్రహాన్ని దగ్గర పెట్టుకుని వెళ్తానని చెప్పినటువంటిది నిన్నే చెప్పుకున్నాం. ఆ అంతరిక్షానికి తీసుకువెళ్తోంది వినాయకుడిని. కాకపోతే ఇప్పుడు వినాయకుడు ఆగారు. ఎందుకయ్యా అంటే అంతరిక్ష కార్యక్రమం ఆగింది ప్రస్తుతానికి. భారతీయ మూలాల్లో ఉన్న అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షయానం సాంకేతిక సమస్యలతో చిట్టచివరిలో వాయిదా పడింది. అమెరికాలో ఫ్లోరిడాలో రాష్ట్రంలోని కేప్ కెనావెరల్లో కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బోయింగ్కి చెందిన స్టార్లైన్ క్యాప్సూల్స్లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. బోయింగ్కి ఇది తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కావడం విశేషం. ఈ క్యాప్సూల్ని యునైటెడ్ లాంచ్ అలయన్స్ సంస్థకు చెందిన అట్లాస్ వి రాకెట్ మోసుకెళ్లబోతుంది. అయితే భారత స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం రాకెట్కి కౌంటింగ్ మొదలుగట్టగా సరిగ్గా 2 గంటల ముందు రాకెట్ అప్పర్ స్టేజ్ ఆక్సిజన్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్లో సమస్య ఉత్పన్నమైంది. దీంతో కౌంట్ డౌన్ ఆపేశారు. అప్పటికే క్యాప్సూల్లోకి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను మళ్ళీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దాంతో ఆ విగ్రహంతో సహా వెనక్కి వచ్చేసింది.